మనం గత కొన్ని రోజులుగా ఆహ్, 'సమాధి అనంతతార' అనే పుస్తకంలోని విశేషాలను చదువుకుందుకి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ భావాలన్నీ కూడా బాలనాటి గారు రాసిన ఈ పుస్తకాన్ని తెలుగు అనువాదం జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు రాశారు. ఈ పుస్తకంలో బాలనాటు తన అంతర్గత భావాలని మనకి తెలియబరుస్తున్నాడు. అంటే మనం సమాధి ఎలాగా తయారయ్యింది? ప్రభు ఏం చెప్పాడు? మెహర్ బాబా భౌతిక నిర్యాణానంతరం ఎలా ఆ సమాధి నిర్మింపబడింది అని సంగతొకటి. టూమ్ అనే పదానికి అర్థం ఎలా తనంతట తను బాబా తెలుసుకునేలా చేశారన్న సంగతి. అవతారిణి హాస్యం అంటే తనలో ఉన్న సంశయాల నివృత్తిని చాలా సహజంగా బాబా ఎలా చేశారో అన్న సంగతి. నిన్నటి రోజు మనం నేను ఇక్కడ ఉన్నాను అన్న సంగతి. అంటే హృదయాంతరాళల నుండి పిలిచి ప్రభువుని మనం కనుక ప్రార్థిస్తే ఆయన తప్పక అక్కడ హాజరు ఉంటుందనే భావనతో బాలనాడు చెప్తారు. అంటే భౌతికంగా బాబా దూరమయ్యాక బాలనాటి ఎప్పుడూ కూడా భౌతికంగా బాబా ఉన్నప్పుడు ఒకవేళ బాబా ఏ విదేశాలకో, నవజీవనానికో వెళ్లారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మండలి ద్వారా తను కనుక్కొని బాబా పలానా చోట ఉన్నారు అంటే, తన అంతర్గతంలో ఆ ఊహా చిత్రాన్ని ఊహించుకుని, బాబా అక్కడ ఉన్నట్లు, బాబాతో మాట్లాడుతున్నట్టు, బాబా సాన్నిధ్యంలో ఉన్నట్టుగా ఆయన ఊహకందేది. కానీ బాబా భౌతిక నిర్యాణానంతరం ఆయన చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే సమాధిగా ఉన్నా కూడా అక్కడ ప్రేమ ప్రవాహం ఉధృతి ఆగటం లేదు. అది ఒక జలధారగా ప్రవహిస్తూనే ఉంది. ఇలా ఎలా జరుగుతోంది? ఆ పవర్ హౌస్ ఎక్కడుంది? ఆ జలము, ఆ ఓట జలం ఎక్కడుంది అనే సంశయం ఉంటే బాబా ఆ సంశయ నివృత్తిని కూడా ఆయనకి తీర్చేస్తారు బాబా. అంటే బాబా ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నాను అని ఆ సమాధి లోపలికి బాబా సశరీరులై ఆ సమాధి లోపలికి వెళుతూ బాలనాటి నేనెక్కడున్నాను అని కనిపిస్తారు కలలో. అప్పుడు బాబా కూడా అంటారు, "కలలో నా దర్శనమైతే అది నిజ దర్శనమని." అలాంటి అనుభూతి కలిగించి బాబా అక్కడే ఉన్నారు అనే అద్భుత భావనతో ఇప్పటికీ కూడా నేను అలాగే దర్శనం చేసుకుంటున్నాను. సత్య పదార్థం నిండి ఉన్న ఆ సమాధి బాబా భౌతిక దేహంతో దర్శనాలిస్తోంది. అంటే ఆ దర్శన భాగ్యంలో అంత తన్మయులవుతున్నారు ప్రేమికులు అంటే బాబా అక్కడ ఉన్నారు అని అవగతమైంది నాకు అని చెప్తున్నాడు బాలనాటు. మరి ఈ రోజు అధ్యాయంలోకెళ్దామండి. ఈరోజు వసుదైక బిందువు దీని గురించి బాలనాటి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. మెహర్ బాబాతో నేను గడిపిన నా గత జీవితాన్ని ఒక్కసారి వెనకకు తిరిగి చూస్తే ఆయనతో నేను చేసిన ప్రయాణంలో అనేక సన్నిహితమైన ఆశ్చర్యం గొలిపే సంఘటనలు నాకు మార్గదర్శకములుగా నిలబడినవి. బాబా అంటే యథార్థ ఆత్మ. ఇవన్నీ తరచుగా సందర్భానుసారంగా జరిగే సంఘటనలుగా ఒప్పుతాయి. కానీ నాకు మాత్రం అవన్నీ బాబా యొక్క ఎట్టి షరతులు లేని కరుణతో దివ్యంగా నింపబడినవి. అటువంటి దీవెనలను పొందే అదృష్టానికి నేను అనర్హునని అనుకునేవాడిని. ఇటువంటి ప్రేమాన్విత లక్ష్యాలు నేను వాటిని అంగీకరించకపోయినా లేదా వాటికి యోగ్యుడను కాకపోయినా నాపై ఎలా కురిపించబడినవి అని నేను ఆశ్చర్యచకితుడనయ్యాను అంటున్నారు బాలనాటు. ఇరిచ్చి కూడా అదే అంటారండి. ఆయన సంశయం చాలా కాలం అంటే అన్నీ సర్వార్పణ అయిపోయినా కూడా బాబా చెప్పిన సౌజన్యని ఉపన్యాస రూపంలో అంత ధీటుగా అంటే బాబాయే మాట్లాడుతున్నారంత అధికార స్వరంతో ఇరిచ్చి మాట్లాడినా ఇరిచికి కొన్నేళ్ల పాటు బాబా సనాతనుడను, పురాణ పురుషుడను, అవతారుడును అంటే ఒప్పుకునేది కాదట మనసు. కానీ నిజమైన గురువుకి నిజమైన శిష్యుడిగా ఒక బానిసగా బాబాకి విధేయత చూపించడం వల్ల ఆ బాబా యొక్క కరుణ, ఆ అనంతమైన కరుణ వల్లే తండ్రి నన్ను భరించాడు అని చెప్తారు ఇరిచి కూడా. ఆయనది దైవీ మానవుని అనంత దయ అంటారు. అంటే తనలో అన్ని సంశయాలున్నా కూడా తనకి సేవ చేసే భాగ్యం, ఆయనతో ఉండే భాగ్యం, రాత్రింబవళ్ళు ఆయనకి కాపలా కాసే భాగ్యం, ఇన్ని భాగ్యాలు ప్రభువు నాకిచ్చాడు అంటే ఆయన యొక్క అనంత దయ అంటారు ఇరిచి. ఇక్కడ బాలనాడు కూడా అదే అంటున్నారు. నాకు జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా సత్యాలే. ఆయన యథార్థ ఆత్మే. కానీ నేను అందుకు అర్హుడనా? అంటే ఇన్ని అనుభవాలు జరుగుతున్నాయి కదా ఆయనకి. అందుకు చెప్తున్నారు బాలనాటు. స్పష్టంగా నేను అయోగ్యుడనైనప్పటికీ ఈ దీవెనలు అందించడం కొనసాగుతూ బాబా ప్రేమ గుణ గణాలను ఎంచదన్న భావాన్ని నాలో స్పష్టపరిచింది. అది షరతులు లేనిది. అది ప్రసరించేందుకు కేవలం ఒక క్షమాపణకై ఎదురుచూస్తుంది. ఇక్కడ అన్వేషకుడెవరు?
అన్వేషింపబడివాడెవడు అని నన్ను ఆలోచించేటట్లు ఈ భావం చేసింది. బిస్టామీలోని బయాజిద్లో 11వ శతాబ్దపు సద్గురువు ఆయన తన ఆంతరింగికులకు ఒకసారి అందించిన ప్రకటనలో దీని జవాబు నాకు దొరికింది అన్నారు బాల్నాటు. మొదట్లో నేను 4 విషయాల్లో పొరపాటు పడ్డాను. భగవంతుణ్ణి గుర్తించుకోవాలని, ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన్ని ప్రేమించాలని, ఆయన్ని అన్వేషించాలని నాకు నేను వ్యసన పడ్డాను. నేను చివరి దశకు చేరుకున్నప్పుడు నేను ఆయన్ని గుర్తించుకొనుటకు ముందే ఆయనే నన్ను గుర్తించుకున్నాడని గమనించాను. ఆయన గురించి నాకు తెలిసిన జ్ఞానం కంటే నా గురించి ఆయనకు తెలిసిన జ్ఞానం మించిపోయింది. ఆయన యందు నాకు ఉన్న ప్రేమ కంటే ముందే నా ఎడల ఆయనకు ప్రేమ ఉన్నది. నేను ఆయనను కోరుకున్నట్టుకు ముందే ఆయన నన్ను కోరుకున్నారు అని నాకు అవగతమైంది. ప్రతి వారి జీవితం ఒక అద్భుతమైన కొలువు సఖ్యం కాని భగవంతుడే స్వయంగా తనకు తాను తన వల్ల క్రీడించే ఆట. మన జీవితాలలో భగవంతుని చురుకైన సమక్షాన్ని అనుభవించేందుకు మరింత సన్నిహితంగా ఆయనకు చేరువయ్యేటట్లు ఆకర్షితులమయ్యేందుకు మనము కేవలము మనకు చేతనైనంత వరకు మన ప్రతి చర్య, ఆలోచన, భావాలు రూపరహిత భగవంతునికి లేదా దైవీ మానవుడికి సమర్పించుకొనుటకు ప్రయత్నించాలి. దైవీ మానవుడైన మెహర్ బాబా యొక్క అపరిమిత సహాయం ఎవ్వరికైనా సరే నిజాయితీతో ఆయన్ని పిలిస్తే లభిస్తుంది. ఎందుకంటే ఆయన దివ్య సనాతనుడు, అనాదిగా ప్రతి హృదయంలో నివసిస్తూ ఎటువంటి నిష్కపట పిలుపుకైనా ప్రతిస్పందించే ఏకైకుడు ఆయన. నిష్కపటంగా, అతి సహజంగా బాబాను అప్పుడప్పుడు గుర్తుంచుకుంటే ఆ ద్వారం తెరుచుకుంటుంది. దానివల్ల ఆయన దైవత్వం అటువంటి వారి జీవితంలో ప్రవేశించడం మొదలై అత్యంత సహజమైన విధంగా తనకు తాను వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆ ప్రకంపన, నిర్విరామమైన క్రియాత్మక దైవత్వం మెహరాబాదులోని సమాధిలో పూర్తిగా సజీవమై పరిధవిల్లుతున్న పరిధవిల్లుతోంది. ఇది కేవలం నేను తెలివితేటలతో ఊహించడం కాదు. ఆ సమాధిని సందర్శించిన అనేక మంది అనుభవాల వల్ల ధృవీకరించబడిన నగ్న సత్యం. ఇటువంటి అనుభవాలు పొందిన వారిని నేను కలుసుకున్నాను. వారి కథలను స్వయంగా వారే నాకు చెప్పారు అన్నారు బాలనాట్ గారు. అంటే మనం అనుకుంటాం బాబాని అంత ప్రేమించేస్తున్నాం, బాబాకి ఇన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నాం, బాబా సహవాసుల్లో పాల్గొనడం అన్ని మనం ముందు చేస్తున్నాం అనుకుంటున్నామండి. మనకన్నా ముందే ఆయన ప్రతిచర్య చేసేస్తున్నాడు అని చెప్తున్నాడు బాలనాటు. ఆయనే మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఆయనే మనల్ని అధికాధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణ మనల్ని కాపాడుతోంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లోనా, ఎలాంటి బలహీనతల్లో ఉన్నా నిజాయితీగా ఆయన్ని పట్టుకోవడం ఉంది చూసారా? అదే అసలైన ఆయన ఆశీర్వాదం అని చెప్తున్నాడు. అసలే అంటే దానివల్ల ఆయన దైవత్వం అటువంటి వారి జీవితంలో ప్రవేశించడం మొదలై అత్యంత సహజమైన విధంగా తనకు తాను వ్యక్తమవుతుంది అని చెప్తున్నారు. అంటే ఎంత అద్భుత చర్య మనలో చేసి బాబా అందుకే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననే విషయాన్ని గుర్తుంచుకోండి అని పదే పదే చెప్పేది అందుకే. ఎందుకంటే అది సహజంగా మనకన్నా ముందుగానే ప్రభువు మనల్ని ప్రేమించాడన్న విషయం ఏమవుతుందంటే ఆయన దరికి ఆ దగ్గరతనాన్ని చేరుస్తుంది అని చెప్తున్నాడు బాలనాటు. కాబట్టి ఇక్కడ నేను అంటే ఆయన ఆ సమాధి లోపలికి వెళ్ళి దర్శించుకున్న వాళ్ళ ఆ ప్రేమికులు తమ అనుభవాలని, అనుభూతుల్ని చెబుతూ ఉంటే పరవశులైపోయారండి బాలనాటు. ఇది ఇంత అద్భుతంగా జరుగుతుందా అంటే జరుగుతుందని బాబా ఇచ్చిన అనుభూతి. దానివల్లనే బాలనాడు చెప్తున్నారు, అది నగ్న సత్యం అని చెప్తున్నారు. ఇటువంటి అనుభవాలు పొందిన వారిని నేను కలుసుకున్నాను. వారి కథలను స్వయంగా వారే నాకు చెప్పారు. ఇక్కడ నేను మీకు ఒక సంఘటన చెప్పదలిచాను. దీనిని నేనింకా స్పష్టంగా గుర్తు ఉంచుకున్నాను అంటున్నారు. అంటే ఎన్ని కథలు, బోల్డు కథలు విన్నారాయన. అంటే దగ్గరగా 69 నుంచి 70s దశకం వరకు ఆయన చాలా మంది ప్రేమికులు కలవడం, వాళ్ళ గాథలు వినడం, తన్మయం పొందడం, పారవస్యం పొందడం జరిగింది బాలనాట్లో. కానీ ఒక సంఘటన మాత్రం నేను ఇప్పటికీ నా దృష్టిలోంచి చెరిగిపోలేదు అని చెప్తున్నాడు. ఆ సంఘటన ఏంటో మనం తెలుసుకుందాం. ఒకాయన మొదటిసారిగా మెహరాబాదు చూచేందుకు వచ్చాడు.
అది 1958 ఫిబ్రవరిలో మెహ్రాబాద్లో ప్రీతమ బాబా నిర్వహిస్తున్న సహవాసులో పాల్గొని కొన్ని పవిత్ర దినములు గడిపేందుకు నేను రైల్లో అహ్మద్ నగర్కు ప్రయాణిస్తున్నాను. అంటే 1958 అంటే తండ్రి ఇంకా భౌతిక శరీరాన్ని త్యాగం చెయ్యకముందు జరిగిన సంఘటన. డోండులో రైలు మారేందుకు 4 గంటల వ్యవధి ఉన్నందున ఆ అతి పెద్ద రైల్వే జంక్షన్లో కొంత విశ్రాంతి తీసుకునేందుకు ఆ ప్లాట్ఫారం మీద ఉన్న బెంచిపై కాళ్ళు చాపి పడుకున్నాను. నేను పడుకున్న బెంచిని ఆనుకున్న మరో బెంచి మీద పొట్టిగా ఉన్న ఒక మొరటి వ్యక్తి కూర్చున్నాడు. ఆయన వేసుకున్న దుస్తులను బట్టి ఆయన ఉత్తర భారతంలోని పంజాబ్ నుండి వస్తున్నట్లు అనిపించింది నాకు. నేను సహజంగా మితభాషిని, వాగుడుకాయని కాదు. అయితే ఆ వ్యక్తి కొద్దిసేపు గడిచాక నన్ను సంభాషణలోకి దించాడు. "మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అడిగాడు ఆ వ్యక్తి. "అహ్మద్ నగర్‌కి వెళ్తున్నాను" బదులుగా సమాధానమిచ్చాను. "ఓ, నేను అహ్మద్ నగరే వెళ్తున్నాను. మీరు మీ బంధువులను చూచేందుకు వెళ్తున్నారా?" అడిగాడు ఆ వ్యక్తి. దానికి నేను ఇలా సమాధానం చెప్పాను. "కాదు" అన్నాను. ఊరుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మాట్లాడతారు కదా! అన్నీ పొడి పొడిగా సమాధానమిస్తున్నట్టు ఆ వ్యక్తితో. "అయితే మరి ఈ రాత్రికి ఎక్కడ ఉంటారు?" అంటూ ఒత్తిడి చేయడం వల్ల మెహర్ బాబాతో గడిపేందుకు మెహ్రాబాద్ వెళ్తున్నాను అని బదులిచ్చాను. "ఆహా! మీరు మెహర్ బాబాను చూచేందుకు వెళ్తున్నారా? అయితే నేను మెహర్ బాబాను చూచేందుకే వెళ్తున్నాను" చాలా ఉత్కంఠంతో నాకు సమాధానమిచ్చాడతను. ఇది ఒక అద్భుతమైన సందర్భోచిత సంఘటన అంటున్నారు బాల్నాటు. మాటలు కలుపుతూ అతను నాతో అన్నాడు, "మీరు ఆయన్ని ఇంతకు ముందు చూచారా?" అడిగాడు. "చూడకపోవడం ఏంటి? చాలా సార్లు చూశాను" అని బదులిచ్చాను నేను. "ఏమిటి? మీరు ఆయన్ని చూసారా? మీరు ఆయన స్వయంగా మీ కళ్ళతో చూచారా?" చాలా ఆశ్చర్యంగా నాకేసి చూస్తూ అడిగాడు అతను. "అవును" అన్నట్టు తల ఊపాను. ఆ మరుక్షణంలోనే నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేస్తూ అతడు లేచి నిలబడి వినిపిస్తుందా? లేచి నిలబడి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో నా 2 కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు. సాక్షాత్తు సాహెబ్ ఈ జమాన్ అంటే యుగవతారుడును సందర్శించిన కన్నులివి అంటూ నా కన్నులను హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు అతను. మెహర్ బాబా అతనికి మెహర్ బాబా యందు అతనికి ఉన్న ప్రేమ యొక్క తితీచకు నేను ముగ్ధునయ్యాను. కానీ అదే సమయంలో అటువంటి ఒక తొందరపాటు ప్రదర్శనకు నేను తత్తరపాటు చెంది కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అదృష్టవశాత్తు అక్కడ ప్లాట్ఫారం పైన కొద్దిమందే ఉన్నారు. అతనిని కూర్చోమని అర్థించాను నేను. ఆ తర్వాత మా మధ్య సుదీర్ఘ సంభాషణ కొనసాగింది అన్నారు బాల్నాట్ గారు. అతని పేరు ఆస్మి. అతను పాకిస్తాన్‌లో లాహోర్ నుండి వస్తున్నాడని నాకు తెలిసింది. చాలా సంవత్సరాల నుండి అతను త్రికరణ శుద్ధిగా దైవాన్వేషణ చేస్తున్నట్లు, ఆధ్యాత్మిక గ్రంథాలెన్నో చదివినట్లు చెప్పాడు నాతో. అతను ఒక మహమ్మదీయుడే అయినప్పటికీ, ఇస్లాం మతం సాహిత్యానికే పరిమితం కాకుండా, హృదయపూర్వకంగా వికసించిన మనసుతో అనేక మతాల యోగుల భావగర్భిత ఇతిహాసములను కూడా చదివాడు ఆయన. 50వ దశకం మధ్యభాగంలో అతను మెహర్ బాబా గురించి విన్నాడు. ప్రగాఢమైన శ్రద్ధతో, గంభీరమైన ఆతృతతో అతను ప్రవచనాలను, భగవద్వచనాలను చదివాడు. బాబా జీవితానికి సంబంధించి ఏది దొరికితే అది సంపాదించి చదివాడు అతను. చివరకు మెహర్ బాబా యుగవతారుడని పూర్తిగా విశ్వసించాడు అస్మి. అతను మెహర్ బాబాలో సూఫీ తత్వం, వేదాంతం, క్రిస్టియానిటీ పరిపూర్ణంగా సమ్మిళితమై ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. బాబా ప్రేమకు అస్మి హృదయం మేల్కొల్పబడింది. దానితో అతను మెహర్ బాబాకు ఇంగ్లీష్‌లోనూ, ఉర్దూలోనూ ఉత్తరాలు రాయడం మొదలెట్టాడు. ఏ బాబా మ్యూట్లోకి వెళ్ళిపోయారు. రజనీ గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు, వినిపించట్లా. రజనీ గారు మ్యూట్లో ఉన్నారు. హలో, ఎవరు? జయమేద్ బాబా అండి, మెహద్ రజనీ గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు.
ఫోన్ స్ట్రక్ రజనీ అయిపోయింది. గారు మ్యూట్ లో ఉన్నారు, వినిపించట్లా. ఆవిడకి వినపడి ఉంటుందండి, ఏదో కాల్ వచ్చి ఉంటుంది. అది అది అన్మ్యూట్ అవ్వట్లేదు, నాకు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మ్యూట్ లోనే ఉన్నారు కానీ unmute. ఇది మళ్ళీ మ్యూట్ లో పడ్డది. అదే ఓకే. ఇది ప్రాబ్లం ఏదో ఉంది జై పాప. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. అలా అస్మి పరిచయాన్ని అండ్ ఆయన మెహర్ బాబా పరిధిలోకి ఎలా వచ్చాడో బాలనాటి మనకి వివరిస్తున్నారు. అతను ముస్లిం అయినా కూడా అన్ని మత గ్రంథాలని చదివాడు. అలాగే బాబా పుస్తకాలను కూడా, అంటే బాబా ఇచ్చిన ప్రవచనాలు, డిస్కోర్సెస్, భగవద్వచనం ఇవన్నీ కూడా చదివాడు. ఆ చదవడం వల్ల ఏమైందంటే మెహర్ బాబా యుగవతారుడని విశ్వసించాడు అస్మి అని చెప్తున్నాడు. అలాగే మెహర్ బాబాలో ఆ సూఫీ తత్వం, వేదాంతం, క్రిస్టియానిటీ పరిపూర్ణంగా అన్ని కలగలిసి ఉన్నాయి బాబాలోని తెలుసుకున్నట్టు అస్మి. అలా అస్మి హృదయం మేలుకొల్పబడిందని చెబుతూ ఈ అస్మికి మెహర్ బాబా పరిచయం ఎలా అయిందో కూడా చెప్తున్నాడు. మెహర్ బాబాకు సన్నిహిత ముస్లిం శిష్యుల్లో ఒకరైన రంజు ఇతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. బాబా ప్రత్యక్ష ఆదేశాల ప్రకారం ఆయన గురించి అస్మికి రంజు రాసిన బాబా యొక్క దైవాధికారపు విషయాలు అస్మిలో మరింత నమ్మకాన్ని పెంచాయి. మరి ఆయన్ని స్తుతిస్తూ అతను బాబాను వ్యక్తిగతంగా దర్శించాలని గాఢంగా తపించసాగాడు. ఇప్పుడు అంటే 1958లో చివరకు అతను తొలిసారిగా బాబాను దర్శించుకోపోతున్నాడు. మెహరాబాద్లో ఫిబ్రవరిలో జరగబోతున్న ఈ సహవాస కార్యక్రమానికి హాజరయ్యేందుకు అతనికి అనుమతి లభించింది. లాహోర్ నుండి బయలుదేరి బొంబాయికి చేరి అక్కడి నుండి రైలు మారి డోండు మీదుగా అహ్మద్ నగర్ చేరేందుకు చేసిన ప్రయాణంలో అతను పొందిన ఆనందం వర్ణనాతీతం. రైల్వే ప్లాట్ఫారం మీద ఆనాడు నేను అతనిని కలవడం అలా జరిగింది. మా ఇరువురి మధ్య ఎంతో మహత్తరమైన సంభాషణ అత్యంత సహజంగా ఆనందకరంగా జరిగిపోవటం వల్ల కాలాన్నే మరిచిపోయాం మేము. నిజానికి ఎవరో వచ్చి మేం వెళ్ళవలసిన రైలు వచ్చింది అని చెబితే కానీ మళ్ళీ ఈ లోకంలోకి రాలేదు మేం. బాగా కిక్కిరిసి ఉన్న 3వ తరగతి రైలు పెట్టెలో మేము ఇరువురం ఎలాగో సర్దుకుని కూర్చుని అహ్మద్ నగర్ చేరే వరకు మెహర్ బాబా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మధ్య మధ్య అస్మి మెహర్ బాబా దివ్యత్వ స్థితిని అవతారుడిగా కీర్తిస్తూ వ్రాసిన గజల్స్ నుండి కొన్ని భాగాల్ని చదివి వినిపించడంతో మా సంభాషణ ఆగేది. అందులో ఒకటి, మెహర్ బాబా తుగ్దా తుజ్మే హే జల్వాగర్ ఖుదా, మెహర్ బాబా సూరతి ఇన్సాన్ హోతు హక్ సుమా అని మెహర్ బాబా గురించి ఒక గజల్ రాసేట అతను. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవదేవుడువు, మరి నీలో దేవుడు అవతరించాడు, నీవు ఒక మానవ రూపపు ముఖము కలిగి ఉంటే ఏమిటి, నీవు నిశ్చయంగా దేవుడవు. అంటే భగవంతుడు నిరాకారుడని పూజిస్తారు కదా ముస్లింసు, అందుకని ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. నీవు దేవుడువు, నీవు దేవుడవు అవతరించావు, అంటే ఆ దేవుడివే, ఆ నిరాకార స్వరూపుడివే నువ్వు అవతరించావు. నీవు ఒక మానవ రూప ముఖంతో ఉంటే నాకేంటి, నీవు నిశ్చయంగా దేవుడవు. ఎంత అద్భుతమైన అర్థంతో రాశాడో చూడండి అతను. అంటే ముస్లింస్ గమ్మున సాకారమైన భగవంతుని నమ్మరండి, నిరాకారాన్ని పూజిస్తారు వాళ్ళు. అలాంటిది అస్మి ఎంత అద్భుతంగా ఈ గజల్ రాయడం, బాలనాటికి నచ్చడం, అది మనకి వివరించడం, మనం చదువుకోవడం మనకి ఎంతో నచ్చింది. ఇలా చదివి చెప్పడం వల్ల హృదయానికి హత్తుకుపోయి అతనికి ఉన్న ప్రబలమైన ఆధ్యాత్మిక అవగాహనను బహిర్గతపరిచింది. ఆ తర్వాత అతను ఒక ప్రఖ్యాత కవి మరియు పండితుడని తెలిసింది నాకు అన్నారు బాలనాటు. అహ్మద్ నగర్లో మేము రైలు దిగేసరికి అస్మిని మెహరాబాద్ తీసుకువెళ్లేందుకు జీప్ తీసుకువచ్చి రంజు ప్లాట్ఫారంపై ఎదురు చూస్తున్నాడు. అందువల్ల నేను వారితో పాటు జీపులో వెళ్ళగలిగాను. మేం మెహరాబాద్ చేరగానే సాధారణంగా సహవాస సందర్భాలలో నేను నిర్వహించే విధులను యథాతథంగా నిర్వహించేందుకు వేగంగా చేపట్టాను నేను. కొద్ది రోజుల వరకు నేను అస్మిని ఎప్పుడు గమనించినా అతడు మెదలకుండా బాబా చెంత కూర్చుని ఉండటమో, లేక చేతులు జోడించి మెహరాబాద్ అంతా ఏదో ఆలోచిస్తూ కలయి తిరగడమో చేస్తూ కనిపించేవాడు.
నేను అతడిని ఇతరులతో కలిసి తిరుగుట కానీ ఎవరితోనైనా మాట్లాడటం కానీ ఆఖరికి బాబా గురించి కూడా మాట్లాడటం కూడా ఎన్నడూ చూడలేదు నేను అన్నారు బాల్నాటు. కొన్ని సందర్భాలలో నేను అతడికి శుభాకాంక్షలు తెలిపినా ఎప్పుడు గాఢంగా మునిగిపోయి నన్ను గమనించినట్లుగా దాటి వెళ్ళిపోయేవాడు అస్మి. అంతటా ఒకరోజు నేను అతన్ని పట్టుకుని ఆపాను. మిత్రమా, నన్ను క్షమించు. నా స్నేహితురా, నన్ను నీవు అపార్థం చేసుకున్నట్లున్నావు. నీకు కోపం తెచ్చేటట్లు నేనేమైనా నిన్నన్నానా అడిగాడు బాలనాటు అస్మిని. అతడు తన ఆలోచనలో బాగా మునిగిపోయి ఉన్నందున నా ఉనికిని గమనించి తేరుకున్నటకు కొంతసేపు పట్టింది. అయితే చివరకు ఎలాగో సంభాళించుకుని అతనన్నాడు చాలా గంభీరంగా, మామూలు సంభాషణలు జరుపుకొనుటకు మెహరాబాదు తగిన స్థలం కాదు అన్నాడు అస్మి నాతో. నేను ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తూ ఉంటే అతడు ఉర్దూలో అతి ప్రశాంతంగా ఎహ్కే జర్ర జర్రే పర్ సచ్ ఆస్మాన్ జుక్ రహా హై అన్నాడు. అంటే ఇక్కడ ధూళిలోను ప్రతి అణువుకు సప్త స్వర్గం వందనములర్పిస్తోంది. అంటే ప్రతి ఇసుక కణువు కూడా ఆయనకి వందనాలు అర్పించడంలో మమేకమై ఉంది. అలాంటి స్థలంలో మనం మామూలు మాటలు మాట్లాడుకోవడానికి ఇది సందర్భం కాదు. ఎంత అద్భుతమైన ఉర్దూలో ఆ మాటని చెప్పాడో చూడండి. ఇక్కడ ధూళిలోని ప్రతి అణువుకు సప్త స్వర్గం వందనాలు అర్పిస్తోంది. ఇది ఒక గంభీరమైన ప్రకటన అయి ఉన్నప్పటికీ నేను అప్పట్లో దాని యందు ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేకపోయాను. కొన్ని సంవత్సరాలు గడిచిన పిదప బాబా తన భౌతిక శరీరం త్యజించిన తర్వాత మెహరాబాదు ప్రత్యేక ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా సమాధి గురించి ఆలోచించసాగాను. వాటి గురించి అస్మి అన్న శక్తివంతమైన మాటలను నేను తరచూ గుర్తుకు తెచ్చుకునేవాడిని. 1930లో బాబా ప్రవచించిన ప్రకటనను కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. భవిష్యత్తులో మెహరాబాదు జెరూసలం మాదిరిగా అవుతుంది. నా ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇది అనువైన చక్కని ప్రదేశం. నా కార్యక్రమానికి ఇది నిరంతరం కేంద్ర స్థానమవుతుంది అని బాబా 1930లోనే ప్రకటించారు. 1938లో మెహరాబాదు కొండపైన బాబా పచార్లు చేస్తూ ఒక ఖండితమైన సంకేతాన్ని అందిస్తూ, ఈ సకల జగత్తు నాకు చెందింది, కానీ ఈ ప్రదేశం ప్రత్యేకంగా నాకు చెందినది అని మెహరాబాదు స్థలం గురించి బాబా ప్రకటించారు. దశాబ్దాల క్రితం అస్మి వెల్లడించినట్లు మెహరాబాదులో ధూళి యొక్క ప్రతి అణువు సప్త స్వర్గం చేత ఆరాధించబడుతున్నప్పుడు మరి ఈ సమాధి ఇంకెంత పవిత్రవంతమైనదవుతుందని నేను ఆలోచించాను. తుదకు బాబా వల్ల ప్రత్యేకంగా సమాధిగా నామకరణం చేయబడి ఈ యుగంలో అనంత చైతన్యం వల్ల ముసుగు వేయబడిన ఆయన శరీరాన్ని నిక్షిప్తం చేసే గౌరవం ఈ సమాధికి లభించింది. ఆ సమాధిలో ఆయన అక్కడ ఉన్నారు అని బాబా నా స్థాయిలో నాకు చూపించారు. ఇప్పుడు నేను అక్కడ ఆయన మీద నా ఆలోచనను లగ్నం చేయడం నాకు సహజమైంది. ఏమైనప్పటికీ వేలాది మైళ్ళ దూరం నుండి వచ్చే ఇతరులు సైతం ఇక్కడ ఆయన సమక్షాన్ని అనుభవించగలగడం ఎలా సాధ్యపడుతుందో అని నేను ఆశ్చర్యపోయాను. అలా జరగడం సాధ్యమే, నాకు ఏ మాత్రం అనుమానం లేదు. అయినా నాకు ఎక్కువ దిగ్భ్రాంతి కలిగించింది త్వరలోనే బాబా ఈ సమస్యకు పరిష్కారాన్ని విశదపరిచారు. 80వ దశకంలో మెహరాజాద్ మండలి హాలులో బాబా మండలిలో ఒకరు చెబుతున్న ఈ కథను వినడం జరిగింది. ఆ కథ చెప్పేసుకుని క్లోజ్ చేసేద్దామండి. ఆ కథ ఏంటంటే, ఒకసారి ఒక సద్గురువు బొంబాయి వంటి ఒక మహానగరంలో తన భక్తులైన ఒక కుటుంబాన్ని దర్శించేందుకు వారింటికి వెళ్ళాడు. అంటే బాలనాడు చెప్తున్నాడు, అస్మి ఆ రోజు అన్న మాట ఏంటి, ప్రతి అణువు కూడా ఆయనకు వందనాలు అర్పిస్తోంది అంటే బాబా ఎప్పుడో చెప్పేశారు జెరూసలం అంత పుణ్యక్షేత్రం అవుతుందని. అండ్ ఆ ప్రపంచం అంటే విశ్వం అంతా నాకు చెందినదైనా కూడా ఒక్క మెహరాబాద్ ఇది ప్రత్యేకంగా నాకు చెందిందని ఈ స్థలం యొక్క విశిష్టత గురించి బాబా మాటల్లో తెలుసుకున్నా. అస్మి ఆ రోజు వెల్లడించిన ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నా ఆయన అక్కడ ఉన్నారనే భావన నాలో సహజంగా
కలగడానికి ఇవన్నీ కారణమయ్యాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. అదంతా సహజంగా నాలో ఈ సంఘటనల ద్వారా నిజమైంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా అలా జరగడం సాధ్యమే అంటూ ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఈ సమస్యకి పరిష్కారాన్ని విశదపరిచేది బాబాయే కనుక 80వ దశకంలో మెహరాజాదు మండలి హాల్లో బాబా మండలిలో ఒకరు చెప్తున్న ఒక కథను మీకు చెబుతాను అంటున్నాడు బాలనాటు. ఒకసారి ఒక సద్గురువు బొంబాయి వంటి ఒక మహానగరంలో తన భక్తులైన ఒక కుటుంబాన్ని దర్శించేందుకు వారింటికి వెళ్ళాడు. మానవ రూపంలో ఉన్న భగవంతుడైన అవతారుడి సర్వ వ్యాపకత్వమునందు నమ్మకం ఉంచవలసిన అవసరం గురించి వారికి గురువు వివరిస్తున్నాడు. ఆ కుటుంబంలోని ఒక చిన్న బాలుడు అప్పుడే స్కూలుకు వెళ్ళిపోతూ ఈయన మాటలలో మర్యాదగా జోక్యం కల్పించుకున్నాడు. గురుదేవా, నన్ను క్షమించండి, నేను తమను ఒక ప్రశ్న అడగవచ్చునా? అడిగాడు ఆ బాలుడు. అంతటి గురువు చిరునవ్వుతో ఆ పిల్లవాడిని దగ్గరికి చేరపిలిచి ఎంతో సౌమ్యంగా, ఏమిటి నీవు అడగాలనుకుంటున్న ప్రశ్న? అడిగాడు గురువు. దానికి ఆ పిల్లవాడు అన్నాడు, అవతారుడు అంతటా అన్నింటా ఉంటాడని తమరు చెబుతున్నారు. అయితే ఆయన ఒకచోట మరియు అదే సమయంలో అన్ని చోట్ల ఎలా ఉండగలుగుతాడు? అడిగాడు ఆ బాలుడు గురువుని. ఓహో, ఇదా చాలా మంచి ప్రశ్న అంటూ గురువు అతని ప్రశ్నను మెచ్చుకున్నాడు. ఇప్పుడు నీవు స్కూలుకు వెళ్ళాలి కనుక ఈ బడి ఎగరగొట్టడం ఎందుకు గాని, నీవు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దానికి జవాబు నేను చెప్పేస్తాను అన్నారు గురువు. అందుకు ఆ బాలుడు సంతృప్తి చెంది బడికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు సాయంత్రానికి ఆ పిల్లవాడు తన ప్రశ్న గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇంటికి తిరిగి రాగానే తన పుస్తకాల్ని తన గదిలో ఉంచుకుని ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతుండగా గురువు చూచి చెంతకు చేరపిలిచి ఆ బాలుడితో ఇలా అడిగాడు, నీ ప్రశ్నకు జవాబు నీవింకా పొందలేదా? అడిగాడు గురువు. ఏం ప్రశ్న? అడిగాడు బాలుడు సిగ్గుతో కలవరపడి. నేను దాని గురించి అంతా మర్చిపోయాను అన్నాడు. గురువు చిరునవ్వు నవ్వుతో, కానీ నేను మరవలేదు. నీ దగ్గర అట్లాసు ఉందా? అడిగాడు గురువు. అవును, ఉంది అన్నాడు. అందులో ఇండియా మ్యాప్ను నాకు చూపించగలవా? అడిగాడు గురువు ఎంతో ఆసక్తితో. అంతటా పిల్లవాడు తన దగ్గరున్న అట్లాసు అంటే ఇండియా మ్యాప్ ఉన్న పేజీ తెరిచి చూపాడు. అప్పుడు ఆ గురువు, అయితే ఇప్పుడు బొంబాయి ఎక్కడుందో చూపగలవా అన్నాడు. వెంటనే ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న ఒక ఎర్రటి చుక్కని చూపించాడు. చాలా బాగుంది. నీవిప్పుడు ఆ బొంబాయిలో ఎక్కడ ఉంటున్నావో ఆ పేటను చూపించగలవా? అడిగాడు గురువు మళ్ళీ బాలుణ్ణి. ఆ పిల్లవాడు మళ్ళీ అదే ఎర్ర చుక్కను చూపించాడు. బ్రహ్మాండంగా ఉంది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడిగాడు గురువు బాలుణ్ణి. మళ్ళీ ఈసారి కూడా ఆ బాలుడు అమాయకంగా అదే ఎర్ర చుక్కను చూపించాడు. సరిగ్గా చెప్పావు అన్నాడు గురువు. ఆ ఆ ఒకే ఒక్క ఎర్రటి చుక్క మనం ఎక్కడ ఉన్నామో మాత్రమే సూచించడమే కాక, నీవు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్, నీవు ఉన్న పేటతో పాటు లక్షలాది మంది నివసించే బొంబాయి నగరాన్ని సైతం సూచిస్తోంది ఈ ఎర్ర చుక్క. ఇవన్నీ ఆ ఒకే ఒక్క చుక్కలో ఇమిడి ఉన్నాయి, అంతే కదూ? అడిగాడు గురువు బాలుణ్ణి. అవును అన్నట్లు బాలుడు తల ఆడించాడు. అదేవిధంగా ఈ సకల ప్రపంచం ఆ అవతారుడిలోని అంతర్లీనమై ఉన్నది అని సమాధానమిచ్చాడు గురువు. ఈ ఉపమానంతో ఆ బాలకుడు సంతృప్తి చెందినట్లు కనిపించాడు. గురువు యొక్క ఈ వివరణ ఒక చిన్న స్కూలు విద్యార్థి స్థాయిలో అందించబడింది. ఇంతటి బ్రహ్మాండమైన స్థూల జగత్తు అతి సూక్ష్మ ప్రపంచంలో ఎలా నిండి నిబిడీకృతమై ఉన్నదో తేటపరచబడింది. ప్రేమ వలన రూపరహితుడైన భగవంతుడు ఆయా నియమిత కాలాల్లో దైవీ మానవుడిగా మానవ రూపంలో అవతరిస్తాడు. ఆయన సకల ఆకాశాన్ని, కాలాన్ని తనలోనే కలిగి ఉంటాడు. మెహర్ బాబా ప్రేమ, మార్గదర్శకత్వం ఎప్పుడైనా సరే ప్రతి చోట కనిపించాలి. కానీ అవి మెహ్రాబాద్లోని సమాధి నుండి ఉద్భవిస్తున్నాయని నేను తలుస్తాను. సాక్షాత్తు సత్యము నిక్షిప్తమై ఆ శరీరము ఉంచిన చోటు అది కనుక ఆ సమాధి అవతారిని ప్రేమాన్విత సముఖాన్ని ప్రతిఫలింపచేస్తున్న విశ్వాత్మక చుక్కతో పోల్చుకోవచ్చును అన్నారు బాలనాటు గారు. ఈ అధ్యాయాన్ని దానితో ముగించారు. అంటే ఆ విశ్వాత్మక చుక్క అంటే ఆయనకి ఎప్పుడు ఉండేది కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ ప్రవాహం, ఆ పవర్ హౌస్ ఎక్కడుంది, ఆ ఓటచలం ఎక్కడుంది, ఈ సంశయాలన్నీ ఆయనకి అలా కంటిన్యూస్ గా వస్తున్నాయి. చాలా మంది బాబా ప్రేమికులు కథలు విన్నాక
పరవశించిపోయాక ఈ అస్మి యొక్క మాటలు, ఈ సద్గురువు యొక్క మాట, సద్గురు ఏమని చెప్తున్నాడు, ప్రపంచం ఆ బాలుడు ఏమడిగాడు, ఒక చోట ఉండే భగవంతుడు అన్ని చోట్ల ఒకేసారి ఎలా కనిపిస్తాడు అని అడిగితే ఏమని చెప్పాడు, ఇండియా మ్యాప్లో బొంబాయి ఎక్కడుందంటే అది ఆ చుక్కే చూపిస్తున్నాడు, నీ ఇల్లు ఎక్కడుందంటే ఆ చుక్కే, అన్నీ ఆ చుక్కలోనే ఉన్నాయి అన్నప్పుడు, అలా ప్రపంచమే ఆ చుక్కలో కనిపిస్తున్నప్పుడు సాక్షాత్తు నిరాకారుడైన భగవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తాడు, సందర్శించుకోవచ్చు అని చెప్తూ, కానీ దాని కేంద్రం ఎక్కడుంది అంటే ఆ విశ్వాత్మక చుక్క, మనకి ఇండియా మ్యాప్లో ఎర్ర చుక్కను చూసి బొంబాయి ఎలా అనుకుంటున్నామో, ఈ విశ్వాత్మక చుక్క మెహరాబాదు అంటే బాబా సమాధి అన్నమాట. ఆ స్థలం అది విశ్వాత్మక చుక్కై అందరికీ ఎక్కడ పడితే అక్కడ హృదయాంతరాలలో పిలిస్తే ఆయన దర్శన భాగ్యం, ఆయన విశ్వ కార్యక్రమం అలా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. ఆ విశ్వాత్మక చుక్క, ఆ పవర్ హౌస్ మెహర్ బాబా యొక్క సమాధిని ముగించారు వాల్నాటు. జై బాబా అండి. ఇక్కడితో ఈరోజు ఈ బుక్ రీడింగ్ ముగిస్తాం. జై మెహర్ బాబా.